సంపూర్ణ కార్తీక పురాణం 3/30 అధ్యాయం. ఓ శివధనుస్సంపన్నా జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీకమాసములో విష్ణు సన్నిధినిలో ఎవరైతే భగవద్గీతా పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందున 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్ర పాలకులు అవుతారు. ఎవరైతే కార్తీకమాసంలో తులసీదళాలతోగాని తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతోగాని విష్ణుపూజను చేస్తారో వాళ్లు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలనను అభవిస్తారు. ఈ కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే పఠించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు. శ్లోకం: యః కార్తీకేసితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే. కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనము చేసినవారు పాపవిముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపీ క్షుద్రఛండాలాది అశోచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీకమాస శుక్లపక్షంలో అన్నిరకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టుకూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులనాహ్వానించి గౌరవించి వారితో కలసి భోజనము చేయాలి. ఇలాగున కార్తీకమాసములో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్లు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటమునుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెబుతాను విను. పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడుండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుని చేయాలని సంకల్పించి, నాయనా, రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనమును చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పాడు. కాని దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కోపించిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడివుండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయనా, నీవెప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాపవిముక్తి అనుగ్రహించాడు. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషికరూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనది, అనేక జంతువుల కాధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించివచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు ఆసీనుడై తన పరివారానికి పరమపావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాలపుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడా ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమేగాని అపకారము ఏనాడూ జరుగదు. అదేవిధముగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత రవంత పశ్చాత్తప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవి వింటూంటే నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వమిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని స్నానదాన జప తపః పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వపాపాలనుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్లు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా తొరలోనున్న ఎలుక తన శాపగ్రస్తరూపాన్ని వదిలివేసి పూర్వయువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపుగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని
తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగా నైనాసరే కార్తీక వ్రతమాచరించాలి. లేదా కనీసము కార్తీక మహాత్మ్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. శ్రీవశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనకా, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసములో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనమును చేసిన, దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి, బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి, ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి, చివరి రోజున వెండి ప్రమిదను భమిడి వత్తిని చేయించి, వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి, పూజా నివేదనాదులను పూర్తిచేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టి అనంతరము తాము స్వయంగా జ్ఞానమును, సంపదలన్, శుభములను కలిగించే దైవదీపదానాన్ని చేస్తున్నను అని లేదా దీపదానమంత్రము సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ. దీనివలన నాకు నిరంతరము శాంతి, సుఖము లేర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసినవారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి. మనోవాకాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను విను. పూర్వం ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె రోజూ భిక్షాటనమును చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును, కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేసాగినది. ఇతరుల ఇండ్లలో వంటపనులు, కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారివద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదిగాక ద్రవ్యభిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్నమానసే అయిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడూ హరినామస్మరణ చేయడంగాని, హరికథనో పురాణాన్నో వినడంగాని, పుణ్యతీర్థ సేవనమునుగాని, ఏకాదశి ఉపవాసమునుగాని చేసి ఎరుగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశాన శ్రీరంగయాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ కేవలము చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడుకుని సుఖదుఖ లంపటమై ఉన్నదే తప్ప ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటికొప్పుమీద కురిసి నలుదిక్కులకు చెదరిపోయే వాననీళ్లలా చెదరిపోతాయి. నీటిమీద నురుగులాటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతలవలెమసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమలను వదలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతుడని, సర్వభూతదేకారుడని గుర్తించు. నిరతమూ హరిచరణాలనే స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మనాత్మీయ భంగత, లోభమంటే ధనవ్యేచింత, మోహమంటే మమతాహంకారాలు, ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇకనుంచైనా కార్తీకమాసములో ప్రాతస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికే భగవదర్పణంగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాలనుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తనదారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకే చింతించినది. తానుకూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరములో వచ్చిన కార్తీకమాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము, ఈ విధముగా కార్తీక మాసము 9 రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా కార్తీకమాసములో
అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసిగాని తెలియకగాని ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్నవారే అవుతున్నారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు. 3వ రోజు నిషిద్ధములు. ఉప్పు కలిసినవి ఉసిరి. దానములు ఉప్పు. పూజించాల్సిన దైవము పార్వతి. జపించాల్సిన మంత్రము ఓం పార్వత్యై పరమేశ్వర్యై స్వాహ. ఫలితము శక్తి, సౌభాగ్యము. 3వ రోజు పారాయణము సమాప్తము. తరువాత ఎపిసోడ్లో దీపారాధన మహిమ, శత్రుజిత్ కథ అనే అధ్యాయం గురించి. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.